అయ్యో! ఎండ భరించలేకపోతున్నా. హా! అయ్యో! తలనొప్పిగా ఉంది. హా! ఓ! ఈ ఎండలో వెళ్ళొచ్చినందుకు చాలా తలనొప్పిగా ఉంది. కాసేపు నిద్రపోతేనే తగ్గుతుంది. హా! ఓ! ఆ! హో! అరే ఇదేంటి పొద్దున్నే కదా పుట్టింటికి వెళ్తానని చెప్పింది, రావడానికి వారం అవుతుందని చెప్పింది, తిరిగి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చి పడుకుంది. ఆ? ఈవిడెవరు తిన్నగా వచ్చి నా బెడ్ మీద పడుకుంది, లోపలికి ఎలా వచ్చి ఉంటుంది? అయ్యయ్యో, మెయిన్ డోర్ లాక్ చేయలేదా? ఓరి దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి 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 అబ్బా ఉండండి, ప్రశాంతంగా కాసేపైనా పడుకోనెవరు. పడుకోనివరా? ఈవిడ ఇలా మాట్లాడుతుందేంటి? ఏమండి ఏమండి హా! హ! ఎవరా నువ్వు నా బెడ్రూమ్లో ఉన్నావు? ఏంటి ఇది మీ బెడ్రూమా? ఇది నా బెడ్రూమ్ మేడం. ఏయ్, మా ఇంట్లోకి వచ్చి నా బెడ్రూమ్ అంటావా? మర్యాదగా వెళ్తావా లేదంటే పోలీసులు కాల్ చేయనా? ఏమండి నేను చెప్పేది కాస్త వినండి. మీరే మా ఇంటికి వచ్చి నా బెడ్ మీద పడుకున్నారు. ఏంటి ఇది మీ ఇల్లా? చూడండి ఒకసారి, ఇది మా ఇల్లేనండి. ఉమ్, ఓ, అయ్యయ్యో, అయితే ఇది మా ఇల్లు కాదా? ఆ, ఒకసారి మీ డోర్ నంబర్ చెప్పండి. ఎస్ఎస్ స్ట్రీట్ హౌస్ నెంబర్ 28 అండి. మాది కూడా అదే, ఆ, ఏ ఫ్లోరు? 3rd ఫ్లోర్ అండి. మేడం ఇది 2nd ఫ్లోర్ మేడం. 2nd ఫ్లోరా? ఈ అపార్ట్మెంట్స్లో అన్ని ఫ్లాట్లు ఒకేలా ఉన్నాయి కదా, అందుకే పొరపాటున వచ్చేసాను. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళండి. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు మేడం. అయ్యో సారీ అండి, నాకు కాస్త మతిమరుపు ఎక్కువైపోయింది. అందుకే మీ ఇల్లు నా ఇల్లు అనుకొని వచ్చేసాను. అందుకే బెడ్ మీద పడుకున్నానండి. మేడం ముందు మీరు బయలుదేరండి మేడం. లక్కీగా ఈరోజు నా భార్య లేదు. ఒకవేళ తనే గనక ఉండుంటే మీకు నాకు ఏదో సంబంధం ఉందని నాకు ఈ పాటికి డైవర్స్ కూడా ఇచ్చేసేది మేడం. సారీ అండి, ఏమనుకోకండి. సారీ ఏం అక్కర్లేదు కానీ ఈసారి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి మేడం. సరేనండి, సారీ. ఇదే గనక మగాడు చేసుంటే ఎంత గొడవ అయిపోయి ఉండేదో.